నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు రేవతి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా హడలెత్తిస్తోంది అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తోంది ఎవరైనా కబ్జా చేయాలంటేనే వడికిపోతున్నారు ప్రభుత్వ భూములను స్వాహా చేసి వారి వెన్నెలో వణుకు పుట్టేలా చేసింది హైడ్రా ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులను రక్షించింది ఇప్పుడు ఇలాంటి వ్యవస్థని పలు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు హైడ్రా తరహా రక్షణ వ్యవస్థను ప్రారంభించాలని భావిస్తున్నాయి అటు ఏపీలోనూ హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండేలా చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది ఈ మేరకు మంగళగిరిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో హైడ్రాను తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ భూముల రక్షణకు సరికొత్త వ్యవస్థను ప్రారంభిస్తారనే టాక్ నడుస్తోంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా సమావేశమైన అంతర్గతంగా ఏదో విషయం చర్చించి ఉంటారనే టాక్ వినిపిస్తోంది వారిద్దరి భేటీలో హైడ్రా పనితీరుపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం గతంలోనే డిప్యూటీ సీఎం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైడ్రా వంటి శక్తివంతమైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ క్రమంలోనే పవన్ రంగనాథుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్రాలో కూడా అటువంటి వ్యవస్థను ప్రారంభించే ఉద్దేశంతోనే జనసేనాని ఈ విషయాలను తెలుసుకున్నారా అనే చర్చ ప్రారంభమైంది ఇక ఏపీలో భారీ వర్షాల కారణంగా అనేక ముంపు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు నిలువ నీడలేక పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ నాలాలు కబ్జాకు గురి కావడంతో వరద నీరు ఎటువైపు వెళ్లాలో తెలియక జనావాసాల్లోకి ప్రవహిస్తోంది విజయవాడ వరదల సమయంలో బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు బుడమేరును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో వరద ఉప్పెనలా నగరంపై పడింది ఆ టైంలో ఆక్రమణదారుల భరతం పట్టేందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఉంటే బాగుండేదని ప్రజలు అనుకున్నారు తర్వాత అధికారులు సర్వే చేసి కబ్జా చేసిన స్థలాలను గుర్తించినా కూల్చివేతలు మాత్రం చెయ్యలేదు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సమస్యలపై కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి విజయవాడ విశాఖలో ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయాయి వైసీపీ హయాంలో వైజాగ్ను ఏపీ క్యాపిటల్ చేస్తారని ప్రచారం జరగడంతో కబ్జా రాయుళ్లు రెచ్చిపోయారు ఖాళీ జాగా కనిపిస్తే చాలు డేగలాగా వాలిపోయి స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది హైడ్రా తరహా బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నట్టు సమాచారం ఆ బాధ్యతలను ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పవన్ కనుక ఈ బాధ్యతను తీసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆక్రమణలకు తావు ఉండకుండా బలమైన వ్యవస్థని ఏర్పాటు చేయడమే కాదు అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటారని చర్చించుకుంటున్నారు చూడాలి మరి హైడ్రా తరహా వ్యవస్థ ఏపీలో ఏర్పాటవుతుందో లేదో అనేది